కుండలిని శక్తి ఆత్మ ప్రబోధం. కుండలిని ప్రబోధం గాంచితే గాని ఆత్మ ప్రబోధం కలగదు. కుండలిని శక్తి మూలాధార కమలములో నిద్రాణమై ఉంటుంది. ఆమె మేల్కొంచినప్పుడు సుషుమ్నలో ప్రవేశించి స్వాధిష్టాన మణిపూరకాది పద్మాల గుండా వెళ్ళి చివరకు సహస్రారాన్ని చేరుతుంది. అప్పుడు సమాధి స్థితి లభిస్తుంది. దీన్నంతా ప్రత్యక్షంగా చూశాను. జై శ్రీరామకృష్ణ. మహావాయువు మేల్కాంచి చెంకున శిరస్సుకెగిరి వెళ్ళటము బ్రహ్మ సాక్షాత్కార లక్షణాల్లో ఒకటి. అప్పుడు సమాధి స్థితి కలగగా బ్రహ్మదర్శనం అవుతుంది. కుండలిని ప్రబోధాన్ని వర్ణిస్తూ గురుదేవుడు ఒక్కసారి ఇలా అన్నాడు. దేహము జల్లుమనగా ఒకానొక శక్తి పాదాల నుండి శిరస్సుకు పాకుతుంది. అదే మెదడును చేరుకున్నంత వరకు నాకు బాహ్యస్ఫురణ ఉంటుంది. కానీ అది మెదడును చేరగానే బాహ్య ప్రపంచ స్ఫురణ శూన్యమవుతుంది. చూడటము వినటము ఆగిపోయినప్పుడు ఇక మాట్లాడటము మాట చెప్పాలా? ఇక మాట్లాడేవారు ఎవరు? నువ్వు నేను అనే విచక్షణే అదృశ్యమైపోతుంది. హృదయాన్ని కంఠాన్ని చూపిస్తూ ఇంతవరకు లేదా ఇది కూడా ఆ మహాశక్తి వెలువడి వచ్చేటప్పుడు నాకు గోచరించే అనుభూతమయ్యే విషయాలన్నింటినీ మీకు చెప్పాలని నేనొకప్పుడు అనుకునేవాణ్ణి. ఆ స్థితిలో నేను మాట్లాడగలను, మాట్లాడుతుంటాను కంఠాన్ని చూపిస్తూ. కానీ దీన్ని దాటి ఆ శక్తి ఇంకా పైకి పోగానే ఎవరో నా నోటిని మూసినట్లవుతుంది. ఇక నా స్వాధీనత తప్పేముంది? కుండలిని కంఠాన్ని దాటి వెళ్ళేటప్పుడు నాకు కలిగే అనుభవాన్ని మీకు తెలపాలని నిశ్చయించుకుంటాను. కానీ అలా నిశ్చయించుకుంటుండగానే చెంగున మనస్సు శిరస్సు వైపుకు పైకి పోతుంది. ఇక అంతటితో సరి. గురుదేవుడు అనేక పర్యాయాలు ఈ స్థితిని వర్ణించ ప్రయత్నించాడు. కానీ ఎన్నడూ కృతార్థుడు కాలేరు. ఒకరోజు తన ముందున్న వారికి ఈ అనుభవాలను వర్ణించ నిశ్చయించుకొని కుండలిని శక్తి కంఠాన్ని చేరే వరకు గురుదేవుడు తన వివరణ సాగించాడు. భూమధ్య భాగంలో ఆవల్ వైపున ఉండే ఆజ్ఞాచక్రాన్ని చూపిస్తూ ఇలా అన్నాడు. మనస్సు ఇక్కడకు రాగానే పరమాత్మ దర్శనం లభించగా సమాధి స్థితి కలుగుతుంది. అప్పుడు జీవుడికి పరమాత్మకు మధ్య పలచని పొర మాత్రం ఉంటుందని చెప్పవచ్చు. దానిలో నుంచి సర్వము గోచరిస్తుంటుంది. అప్పుడతడి అనుభూతి ఇలా ఉంటుంది. సవివరంగా ఈ స్థితిని వర్ణించ ప్రయత్నించగానే గురుదేవుడు సమాధి మగ్నుడయ్యాడు. మనస్సు కాస్త కిందికి దిగిరాగానే, అంటే బాహ్యస్మృతి ఆరంభించగానే మళ్ళా ప్రయత్నించాడు. కానీ మళ్ళా సమాధి మగ్నుడయ్యాడు. ఇలా అనేక పర్యాయాలు విపుల మనోరథుడై చివరకు గురుదేవుడు కంట నీరు పెట్టుకొని ఇలా అన్నాడు. ఏముంది, కొంచెమైనా దాపరికం లేకుండా అంతా మీకు చెప్పడానికై నేనెంతో మనస్ఫూర్తిగా ప్రయత్నించినా అమ్మ నన్ను ఏమాత్రం అలా చేయనివ్వలేదు. ఆమె నా నోరు మూసేస్తుంది. జై శ్రీరామకృష్ణ.